హాయ్ అండి, బాగున్నారా? మా ఫ్రెండ్స్ ఒకసారి చూద్దామంటేను నేను కూడా వచ్చేసా ఈ ఎగ్జిబిషన్ సేల్కి చూద్దామని. బాబోయ్, ఇదేంటండి ఈ షాపు, ఎంత పెద్ద షాపు కానీ చాలా రష్ ఉంది అసలు. ఆ జనాలు, నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇంత రష్ ఉన్న ప్లేస్కి రావడం. ఎందుకు ఇంత జనాలు ఉన్నారా అనుకున్నానబ్బా, కానీ మీకు డిస్కౌంట్ మాత్రం చాలా, అసలు ఎంత ఇస్తున్నారో వీళ్ళు, ఎలా ఇస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మాకు అసలు వీడియో కూడా సరిగ్గా తీయడానికి రాలేదండి, అంత రష్, అంత జనాలు. అసలు మీకు తెలుసా, బట్టలు కుప్పలు కుప్పలు తీసుకొస్తున్నారు, అక్కడ పెడుతున్నారు, అందరు తీసేసి సెలెక్ట్ చేసేసుకొని కవర్లో వేసేసుకుంటున్నారు, మళ్ళీ తీసుకొస్తున్నారు. అసలు ఎలా నిమిషాలలో సెలెక్ట్ చేస్తున్నారండి ఇక్కడ బట్టలు. మీకు విషయం చెప్పనా అబ్బా, నాకు ఒక డ్రెస్ సెలెక్ట్ చేయడానికి మినిమం ½ అవర్ పడుతుంది, మినిమంలో మినిమం. మేము వెళ్ళిందే 1 o'clock అండి, పిల్లలు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేస్తారని ఆ బిల్లింగ్ కౌంటర్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏమీ తీసుకోలేకపోయాం. నా సలహా ఏంటంటే అబ్బా, మీరు మార్నింగ్ 10 o'clock వెళ్ళండి చక్కగా. అంటే అప్పుడు కూడా చాలా రష్ ఉంటుంది అనుకోండి, కాకపోతే కొద్దిగా మీకు ఒక టైం దొరుకుతుంది సెలెక్ట్ చేసుకోవడానికి. ఎందుకు ఇంత రష్ ఉందంటే అండి, బయట మీకు 1000 రూపీస్ పెట్టే డ్రెస్ మీకు ఇక్కడ 250 కల్లా వచ్చేస్తుంటే అందరు కొంటారు కదా, మనకు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కదా. ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే అండి, నాకు గుర్తున్నంత వరకు చెప్తానే, 400కి 3 నైటీస్, 250కి 3 చున్నీస్, అలా. శారీస్ మీద కూడా చాలా డిస్కౌంట్ ఇస్తున్నారండి. నాకు తెలిసి ఇది క్లియరెన్స్ సేల్ లాగా పెట్టారేమో అనిపిస్తుందండి. ఒక్కొక్కళ్ళు కవర్ పెద్ద పెద్ద కవర్ నిన్న తీసుకెళ్తున్నారండి. మాకైతే దగ్గరికి కూడా వెళ్ళలేకపోయామండి, అంత రష్ ఉంది. మనం తిరునాళ్ళు వెళ్తాం కదా, అలా తిరునాళ్ళలో ఉన్నట్టుందబ్బా. నేను చెప్పేది ఏంటంటే అబ్బా, మార్నింగ్ 10 o'clock అలా వెళ్ళండి, హాయిగా ప్రశాంతంగా. పిల్లల్ని ఇంట్లో వదిలేసి, పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకెళ్ళవాకండి, ఆ రష్, ఆ జనాభా పాపం ఇబ్బంది పడతారు. ఓకే అబ్బా, మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.